పిఠాపురం వర్మ గారితో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సరే, ఎట్లా ఉంది పిఠాపురం డెవలప్మెంట్? బ్రహ్మాండంగా ఉంది. మంచి అభివృద్ధి ముందుకెళ్తాం. కొడాలని నేను ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు? చెప్పాను కదా ఇప్పుడు. వైసీపీ నాయకుల్లో చాలా మంది రెడ్ బుక్ లో పేర్లున్నా కానీ ఎవరిని కూడా అరెస్టులు ఎక్కువ జరగలేదు. పేరుకి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయినా కూడా షాడో ఎమ్మెల్యేగా మీరే ఉన్నారేమో అని అనిపిస్తుంది మాకు. అది కాదండి, పవన్ కళ్యాణ్ గారే ఎమ్మెల్యే. అంటే ఒక కుటుంబంలో అన్నదమ్ములే సరిగా ఉండట్లేదు, గొడవలు పడి బయటకు వచ్చేస్తున్నారు. ఈ కూటమిలో కూడా ఇట్లాంటి డిస్టర్బెన్స్ జరగమంటారా? అధినాయకులు ఇద్దరు కలిసి రామలక్ష్మణ్లాగా వెళ్ళేటప్పుడు లోకేష్ గారు ఆ రోజు యువగలం పాదయాత్ర చేయకపోతే తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో బలపడే పరిస్థితిలో లేదు. ఆయన యువగలం పాదయాత్రలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఇబ్బందులు క్రియేట్ చేసి రౌడీలను పంపి పోలీసులు పంపి భీమవరాన్ని అర్ధరాత్రి టెంట్ల మీద దాడులు చేయించి ఇన్ని చేయించినా సరే సార్, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ కులమత గొడవలు ఎక్కువ అవుతున్నాయని చెప్పి కూడా ఒక వాదన వినపడుతుంది సార్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సర్వీస్ ఎక్కడైతే ఉంటుందంటే అక్కడ కులం ఉండదో మతం. వైసీపీ వాళ్ళు కూడా అప్పుడు ఆ మధ్య దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు, లడ్డు కాదు అని చెప్పి బాగా ఆరోపణ చేశారు. ఒక టెంపుల్ని, ఒక దేవుడు భగవత్ స్వరూపు వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ని జగన్ 2.0 ఇంకా చాలా దారుణంగా ఉంటుంది రాబోయే రోజుల్లో. ఎవరిని వదిలిపెట్టేది లేదు. అది అధికారి అయినా సరే ఎవరైనా సరే, సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా లాక్కొచ్చి దోషిగా పెడతాం. చాలా మాట్లాడే విధానం తప్పు. ఒక ఆఫీసర్స్ని పట్టుకుని బట్టలు ఓడకూడదు. ఆల్రెడీ బట్టలు ఓడదీసాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ. ఇప్పుడే బట్టలు వేసుకుంటున్నాం. భవిష్యత్తులో పార్టీ మారే ఆలోచన ఏముందా సార్? ఒకవేళ వైసీపీ నుంచి మంచి ఆఫర్? నాకు ఎన్నో ఆఫర్లు వచ్చినా ఏ రోజు కూడా నాకు చంద్రబాబు నాయుడు, లోకేష్ రెండు పళ్ళు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీ మీద ఎన్ని కేసులు పెట్టారు? ఉన్నాయి నా మీద 10-11 కేసులు ఇప్పటికీ. కొంతమంది పొలిటికల్ వాళ్ళ పేర్లు చెప్తాను, వన్ వర్డ్ ఆన్సర్లో మీరేమనుకుంటున్నారో చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన గురించి మీరేమనుకుంటున్నారు? బంగారం లాంటి అవకాశం రాష్ట్రం ఇచ్చినా ఉపయోగించుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఓటమిలో గెలిపి తీసుకొచ్చిన నాయకుడు నారా చంద్రబాబు. పవన్ కళ్యాణ్ గారు యువ రక్తం ఉన్న నాయకుడు, స్పీడ్గా ఉంటారు. నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి మంచి నాయకుల్లో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ట్రైనింగ్ కదా. కేసీఆర్ గారు సార్. కేసీఆర్ గారు అంటే ఓన్లీ భాష మీద రాష్ట్రాన్ని. ఇప్పుడు ఏమంటున్నావు మరి? కానీ ప్రజలైతే వర్మ గారికి ఒక మంచి పదవి ఇవ్వలేదు, ఆయన ఒక ఉన్నత స్థానంలో చూడాలి అనే ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నేను అనేది ఏంటంటే, హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. ఈరోజు వర్మ గారితో ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అంటే వర్మ గారు అంటే రామ్ గోపాల్ వర్మ అనుకునేరు. ఆయన సినిమాల్లో ఫేమస్ రామ్ గోపాల్ వర్మ గారు అయితే కాదు, ఈయన పొలిటికల్ కింగ్ ఈయన. సో మీరు అనుకున్నట్టుగానే పిఠాపురం వర్మ గారితో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, ఆఫ్టర్ లాంగ్ టైం మీతో ఇంటర్వ్యూ చేయటం చాలా బాగుంది. సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను, హ్యాపీగా. సార్, ఎట్లా ఉంది పిఠాపురం డెవలప్మెంట్? బ్రహ్మాండంగా ఉంది. మంచి అభివృద్ధి ముందుకెళ్తాం. సార్, వైఎస్ఆర్సీపీ వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ ఎట్లా చూడొచ్చండి? కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ వారు ఆరోపిస్తున్నారు. పచ్చకావల వాళ్ళకి అందరూ పచ్చగా అంటారు జగన్మోహన్ రెడ్డికి. ఆయన అటువంటి యాటిట్యూడ్లో ఉండేవాడు కాబట్టి, కక్షపూరితంగా చేసేవాడు కాబట్టి అందరూ అలా చేస్తున్నారు అనుకుంటాం. వంశీని అరెస్ట్ చేయాలంటే ఇన్ని రోజులు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానాలతో ఎవరు ఆలోచిస్తే, కానీ అది సిస్టమ్ కాదు. ఒక చట్టం ఉంది, చట్టానికి ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ ఉన్నప్పుడే మనం ఎవరినన్నా అరెస్ట్ చేయాలి. అతను వైసీపీ పార్టీ అవ్వచ్చు, ఇంకొక తెలుగుదేశం అవ్వచ్చు, ఇంకో పార్టీ అవ్వచ్చు, ఇంకో పార్టీ అవ్వచ్చు. అది తెలుగుదేశం పార్టీ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రిన్సిపల్ చట్టాన్ని నమ్ముతారు. అంతేగాని ఏదో అరెస్ట్ చేసేయాలి, రేపు వేసేయాలి, ఎల్లుండి వేసేయాలని కాదు. రెడ్ బుక్ రాశారు, రెడ్ బుక్ అని కూడా అంటారు. రెడ్ బుక్లో కూడా ఎక్కడ కూడా నిర్దోషిని దోషిగా ఎక్కడ పెట్టట్లేదు. రెడ్ బుక్లో ఉన్నాయి, ఆ రోజుకే వాళ్ళు దోషులని తెలిసినా వాళ్ళు కరెక్ట్గా చేసింది కరెక్టా కాదా,
నిజమైతే చట్ట ప్రకారం అరెస్ట్ చేయండి, ఉమ్, కానప్పుడు లేదు. అందుకనే మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలి. వైసీపీ నాయకుల్లో చాలామంది రెడ్ బుక్లో పేర్లున్నా కానీ ఎవరిని కూడా అరెస్టులు ఎక్కువ జరగలేదు. ఉమ్. జరగకపోవడం కారణం అంటే చట్టం దాని పని అది చేయాలి అనుకున్నప్పుడు కొంత సమయం కావాలి. టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జరుగుతుంది అంటారు. టైం వచ్చి అతను నిజంగా తప్పు చేసినట్టు ఎవిడెన్స్ చట్టానికి దొరికితే 100% తప్పించుకోలేదు. సో నెక్స్ట్ కొడాలి నాని ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు? చెప్పాను కదా ఇప్పుడు. ఉమ్, సిస్టమ్ ఏంటంటే సిస్టమ్ పనిచేస్తుంది. ఉమ్, వ్యక్తుల మీద కూటమి ప్రభుత్వంలో ఎవరికి వ్యక్తుల మీద కక్ష సాధింపు కానీ లేదు. చట్టం ఏదైతే ఉందో చట్టానికి లోబడి వాళ్ళు చేసిన పొరపాట్లు కానీ అవినీతి కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఆ ఎవిడెన్స్ ఉంటే చట్టం దాని పని చేసుకుంటే వెళ్తుంది. అది కూటమి ప్రభుత్వం యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ అది. ఉమ్. సార్ అంటే ఈ నియోజకవర్గానికి ఈ పిఠాపురానికి మేము దారిలో వచ్చేటప్పుడు సార్ వర్మ గారు ఇల్లు ఎక్కడ, వర్మ గారి ఆఫీస్ గారు ఎక్కడ అంటే ఒక సైకిల్ దొక్కునే వ్యక్తి దగ్గర నుంచి అసలు కామన్ మ్యాన్ అంటే అతను అంటే అడుక్కునే ఆ వ్యక్తి ఎట్లా అయితే ఉంటారో వాళ్ళు కూడా మీ అడ్రస్ నేరుగా చెప్తున్నారు సార్. అంటే మాకు భలే ఆశ్చర్యం అనిపించింది సార్. అంటే ఇక్కడ పేరుకి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయినా కూడా షాడో ఎమ్మెల్యేగా మీరే ఉన్నారేమో అని అనిపిస్తుంది మాకు. అది కాదు, పవన్ కళ్యాణ్ గారే ఎమ్మెల్యే, ఉమ్. షాడో ఎమ్మెల్యే కాదు. ఆ. నేను టీడీపీకి ఇన్ఛార్జ్. అవును, ప్రజలు అలా అంటే అభిమానం నేనంటే పెంచుకున్నారు. ఇక్కడ మేము ఎప్పుడు లోకల్ లాగా స్థానికుడిని కాబట్టి జనరల్గా ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాను నేను అందరికి. ఉమ్. అది అంతే తప్పితే వేరేది. సార్ మీరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, అంటే వేరే పార్టీ జనసేన పార్టీ ఒక కుర్రాడు గోవిందరాజులు ఏదో కుర్రాడు పేరు, అతను వైసీపీ వారి మీద ఏదో పోస్టులు పెట్టాడు అసభ్యంగా అని చెప్పి అతను అరెస్ట్ చేస్తే, అతను జనసేన పార్టీ అయినా మీరు తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినా కూడా ఇక్కడ కొంతమంది ఎవరో స్పందించకపోతే మీకు ఫోన్ చేస్తే ఇట్లా అరెస్ట్ చేశారు సార్ అని అనగానే మీరే నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి దగ్గరుండి వెంట పెట్టుకొని ఆ కుర్రాడిని విడిపించారంట, నిజమేనా? అది కరెక్టే. జనసేన పార్టీ అంటే బయటది కాదు కదా, తెలుగుదేశం జనసేన అన్నదమ్ములే కదా. ఉమ్, ఎవరికన్నా కష్టం వచ్చినప్పుడు మరి వెళ్ళవలసిన బాధ్యత నాకు ఉంటుంది, వాళ్ళకి కూడా రావాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంటుంది. ఉమ్. సార్ ఇప్పుడు ప్రస్తుతం పిఠాపురంలో డెవలప్మెంట్ ఎట్లా ఉంది సార్, అంటే గెలిచిన తర్వాత? ఇప్పుడు పడాకి వేశారు కొత్తగా పవన్ కళ్యాణ్ గారు, ఉమ్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఉమ్, జియో వచ్చింది. దాంతో ఏంటంటే కాన్స్టిట్యున్సీ వైజ్ ఆల్ కనెక్టెడ్ డిపార్ట్మెంట్స్కి హెడ్స్ ఉంటారు. ఉమ్. అంటే దానివల్ల ఐఏఎస్ వాళ్ళు ఐఏఎస్ ర్యాంక్ ఉండొచ్చు. ర్యాంక్ అంటే వాళ్ళు పడా కమిషనర్ ఐఏఎస్ ర్యాంక్ ఇచ్చి నేను అనుకోవడం సీనియర్ ఆర్డీఓ ర్యాంక్ పెట్టినట్టు నాకు ఐడియా. సరే, ఇప్పుడు ప్రభుత్వం ఇష్టం అది, ఉమ్, ఇక్కడ మా ఎమ్మెల్యే గారి ఇష్టం అది. ఆ కనెక్టెడ్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఎక్కువ పడాలో ఉండడం వల్ల ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి పనులు ఎక్కువగా అవ్వడానికి అవకాశం, అభివృద్ధి ఎక్కువగా జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఉమ్. అంటే అలాగే యాక్చువల్గా దాంట్లో అంటే ఇప్పుడు జీవో మార్చి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జనసేన పార్టీ మర్రెడ్డి శ్రీనివాసుని నియమించాలని ఒక జీవో జరుగుతుంది మార్చి ఆయన కోసం అన్నట్టుగా ఒక వాదన వినపడుతుంది సార్, అందులో వాస్తవం ఉందా? ఒకవేళ ఉంటే ఉండొచ్చు, తప్పే ఉంది. ఇందులో తెలుగుదేశం ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు. ఉమ్, వెర్షన్ల ప్రభుత్వాలు కూటమిలో నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటాయో ఉమ్, ఆ నిర్ణయాలు ఇంప్లిమెంట్ అవుతాయి. ఉమ్, అది ఇలాగా ఉండొచ్చు, అలాగానే ఉండొచ్చు, ఉండకూడదని ఎక్కడ లేదు. అది తప్పు కాదు. ఉమ్. సార్ మీరు పార్టీకి కమిటెడ్గా ఉన్నారు అంటే నిస్వార్థంగా పార్టీ లైన్ దాటకుండా ఉన్నారు అనడానికి ఒక ఉదాహరణతో నేను ఒక మాట చెప్తాను సార్. మీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి ఇస్తానని చెప్పి ఒక పెద్ద ప్రచారం అయితే జరిగింది. సో మీ ముందు ఎన్నికల ముందు కూడా మీకు హామీ అదే చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఇక్కడ రాజశేఖర్ గారిని అనౌన్స్మెంట్ చేసినప్పుడు మీరు నిస్వార్థంగా నాకు ఇవ్వకుండా ఆయనకి ఇచ్చారని మీరు ఎక్కడ అలగకుండా పార్టీ మీద ఒక కమిటెడ్తో ఉండి పార్టీ ఆదేశించిందని చెప్పి మీరు ఇక్కడ మున్సిపల్ కళ్యాణ మండపంలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి అతనికి వెల్కమ్ చేశారు. అంటే నాకు ఇవ్వలేదు ఆయనకి ఇచ్చారని మీకు అంటే మనసులో ఎక్కడ అనిపించలేదా? నాకు అటువంటిది ఉండదండి. నాకు మనసులో చాలా మంది నాయకులు అలుగుతారు కదా సార్, నాకు ఇవ్వకుండా నేను ఉమ్, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఉమ్, ఏమంటారంటే సైనికులు లాంటి కార్యకర్తలు. ఉమ్, వాళ్ళ నిర్ణయాలని శిరోధావించి ముందుకెళ్ళి వ్యక్తిని ఉమ్, ఎప్పుడు కూడా ఉమ్, ఎవరికి ఏ సమయంలో రావాలో, ఏ సమయంలో ఉండాలో అన్నది అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఉమ్, అందుకని ఎవరికో వచ్చినాయని మనం ఇబ్బంది పడక ఎవరి పార్టీలో కేడర్ ఆ పార్టీలో పనిచేసిన విధానాన్ని బట్టి వాళ్ళు ఇచ్చుకుంటారు. ఉమ్. అది మనం తప్పు పట్టం. తప్పు పడటానికి వీలేదు, పార్టీ లైన్లోనే ఉన్నారు మీరు. మా పార్టీ నిర్ణయాలు ఏముంటే ఆ నిర్ణయాల ప్రకారం మేము వెళ్తాం. ఉమ్. సార్ ఒక ఇంట్లో అన్నదమ్ముళ్ళే సరిగ్గా సఖ్యతగా ఉండట్లేదు, గొడవలు వస్తున్నాయి అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలని.
ఈ రాబోయే రోజులు ఇప్పటి వరకు అయితే కొంచెం అడపాదడప అక్కడ అక్కడ కొన్ని చోట్ల తెలుగుదేశం జనసేన మధ్య కొంచెం విభేదాలు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో అంటే ఒక కుటుంబంలో అన్నదమ్ములే సరిగ్గా ఉండట్లేదు. గొడవలు పడి బయటకు వచ్చేస్తున్నారు. ఈ కూటమిలో కూడా ఇట్లాంటి డిస్టర్బెన్స్ జరగమంటారా? ఇప్పుడు అన్నదమ్ములు కొట్లాడుకుంటే ఎంతమంది బయటకు వచ్చేస్తున్నారు? హ్మ్. ఎవరో బయటికి రారు. హ్మ్. అది టీ కప్లో తుఫాన్ లాగా మళ్ళీ పెద్దవాళ్ళు ఎవరో చెప్తారు. అలా ఉంటాయి. ఇక్కడ పార్టీ రెండు అధినాయకులు ఇద్దరు కలిసి రామలక్ష్మణ్లాగా వెళ్ళేటప్పుడు కింద క్యాడర్ కూడా అదే విధంగా ఆలోచన చేస్తే అక్కడ కూడా నెగిటివ్ ఆలోచన అన్నది ఎవరికి రాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఇంకొక 10 సంవత్సరాలు పొత్తు హ్మ్. ముందుకు సాగుద్ది. హ్మ్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఈ పొత్తు వలన అభివృద్ధిలో ముందుకు నడుస్తుంది. హ్మ్. సార్ మీ పాప పేరు మీద కావ్య ఫౌండేషన్ పేరు ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తున్నారా సార్? చేస్తాం. రన్ అవుతుంది. అంటే జీవితకాలం అది రన్ అవుతూనే ఉంటుందా సార్? చాలామందికి కూడా విద్యార్థులకు కూడా మీరు ఇక్కడ హెల్ప్ చేశారు. పేదవాళ్ళు ఎవరు అడిగినా కూడా మీరు హెల్ప్ చేస్తారు ఆ ఫౌండేషన్ ద్వారా అని తెలిసింది. వాస్తవేనా సార్? వస్తాం. సార్ ఇప్పుడు ప్రజలు అంటే ఒకవేళ సీటు మీరు సాక్రిఫైస్ చేసుకుంటే ఇదే పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే మీరే అయ్యి ఉండేవాళ్ళు. మీరు అధిష్టానం మాట గౌరవించి ధిక్కరించకుండా మీ సీట్‌ని తృణప్రాయంగా వదిలివేశారు. స్టిల్ ఈ రోజుకి మీకు సరైన పదవి అనేది ఇవ్వలేదు. మరి బహుశా రాబోయే రోజుల్లో వస్తుందో లేదో తెలీదు. కానీ ప్రజలైతే వర్మ గారికి ఒక మంచి పదవి ఇవ్వలేదు. ఆయన ఒక ఉన్నత స్థానంలో చూడాలి అనే ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నేను అనేది ఏంటంటే హ్మ్. ఇందాకనే చెప్పాను. హ్మ్. పార్టీ క్రమశిక్షణగా ఉంటాను నేను అంతే. అంటే మీరు నేను క్రమశిక్షణగా ఉన్నా కూడా ఉమ్. మీ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఏరియా మొత్తం మీ ఫ్యాన్సే. ఇప్పుడు నాట్ ఓన్లీ ఈ ఏరియా కాకుండా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా కాస్త కోస్త మీకు ఫ్యాన్స్ ఉన్నారు. వర్మ గారంటే ఈరోజు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! వర్మ గారికి టికెట్ ఇవ్వలేదు. ఏదో ఇవన్నీ ఒక కూడా పదవి ఇవ్వలేదు. పార్టీకి తెలిస్తే కదా, తెలిసిన సమయంలో వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. హ్మ్. మీరేం చెప్పట్లేదు సార్ దీని మీద. అంటే ఏదన్నా మీకేదన్నా ఈ పదవి ఇస్తున్నామని మీ ఈ చెవిలో ఏమన్నా చెప్పారా? లేతే మీకేదన్నా ఆలోచన ఏమన్నా ఉందా? అసలు ఇస్తారు ఈ పదవి ఇస్తారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో దాని ప్రకారం అంతా ఉంటాయి. అంతే. అంతేగాని మనకు వేరే ఆలోచనలు ఉండవు, హ్మ్. వేరే ఉద్దేశాలు ఉండవు. అదేంటి సార్ ఒక కార్పొరేషన్ పదవిలో ఒక చైర్మన్ పదవులు ఇవ్వకపోతేనే అలిగేసేసి ప్రెస్ మీట్లు పెట్టి అంటే పార్టీని అలా గందరగోళం చేస్తుంటే 23 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో సీనియారిటీ ఉన్న సభ్యుడిని. హ్మ్. 23 సంవత్సరాలు నాకు చంద్రబాబు నాయుడు గారి కంటే మంచి నాకు అభిమానం. హ్మ్. నేనన్నా ఆయనకి లవ్ ఎఫెక్షన్. హ్మ్. అలాగే లోకేష్ గారన్నా. హ్మ్. నేను ఎప్పుడు కూడా పార్టీ పునాది గట్టిపడి పార్టీ ముందుకు ఎదగాలి, హ్మ్. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా యువ నాయకుడి ఆధ్వర్యంలో ఎదగాలని ఆలోచించి వ్యక్తిని. హ్మ్. సార్ ఇప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని మీరు దగ్గరగా చూసారు. ఆయనలో ఏం క్వాలిటీస్ అబ్జర్వ్ చేశారు? లోకేష్ గారిలో ఏం క్వాలిటీస్ అబ్జర్వ్ చేశారు మీరు? అంటే అంటే తండ్రి లక్షణాలు పుణికిపుచ్చుకున్నాడా ఏమన్నా? చంద్రబాబు నాయుడు గారి అనుభవం, హ్మ్. లోకేష్ గారు యువరక్తం, హ్మ్. రెండు కూడా పార్టీకి వెన్ను కింద నిలబడ్డాయి మన ఎలక్షన్లో. హ్మ్. లోకేష్ గారు ఆ రోజు యువగలం పాదయాత్ర చేయకపోతే తెలుగుదేశం పార్టీ హ్మ్. ఆ రోజుల్లో బలపడే పరిస్థితిలో లేదు. హ్మ్. ఆయన యువగలం పాదయాత్రలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఇబ్బందులు క్రియేట్ చేసి రౌడీలను పంపి, పోలీసులను పంపి, హ్మ్. భీమవరాన్ని అర్ధరాత్రి టెంట్ల మీద దాడులు చేయించి ఇన్ని హ్మ్. చేయించినా సరే ఆ వయసులో లోకేష్ గారు ఎక్కడా కూడా భయపడకుండా, వెనకడుగు వేయకుండా యువగలం పాదయాత్ర మొదలెట్టడమే జగన్మోహన్ రెడ్డి వైసీపీకి పతనం స్టార్ట్ అయ్యింది. హ్మ్. అంచేత ఏంటంటే పార్టీకి 2014లో ఆయన 50 లక్షల మెంబర్షిప్ తీసుకొచ్చారు. హ్మ్. అన్నిటికంటే 2009లో నగదు బదిలీ పథకం పెట్టాలని ప్రపోజల్ చేసింది ఆయన. హ్మ్. నెక్స్ట్ మొన్న కోటి సభ్యత్వాలు చేశారు. హ్మ్. ఇలాగా పార్టీకి వెన్నెముకగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న అనుభవాన్ని కూడా ఆయన ఇచ్చిపుచ్చుకున్నాడు. హ్మ్. చేత చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. మా పార్టీలో ఆయన మరి యువ నాయకుడు. హ్మ్. సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ కులమత గొడవలు ఎక్కువవుతున్నాయని చెప్పి కూడా ఒక వాదన వినపడుతుంది సార్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏదన్నా సర్వీస్ ఎక్కడైతే ఉంటుందంటే అక్కడ కులం ఉండదు, మతం ఉండదు. ఉండదు. అంతే. అంతే. ప్రజాసేవ. సర్వీసు హ్మ్. నువ్వు ప్రజల కోసం మనం సర్వీస్ చేస్తున్నావు అంటే అక్కడ కులం ఉండదు, మతం ఉండదు. హ్మ్. వైసీపీ వాళ్ళు గూడా అప్పుడు ఆ మధ్య దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు లడ్డూ వివాదం అని జెప్పి బాగా ఆరోపణ చేశారు. లడ్డు వివాదంలో తప్పే ఉందండి అది. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడంలో తప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం తప్పలేదు. అంటే ఒక టెంపుల్ని, ఒక దేవుడు భగవత్ స్వరూపుడు వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ని హ్మ్. 5 సంవత్సరాల్లో ఈ విధంగా తయారు చేసి
ఒక ఎంతో ప్రపంచం అంతా కొనియాడి స్వామిని చేశారన్నది బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఉమ్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా చెప్పారు. ఉమ్, ఈవేళ మనం అరెస్టులు చేశారు, ఈవేళ తెలిసింది కదా ఉమ్, తప్పు జరిగిందో లేదన్నది ఈవేళ క్లారిటీగా ఉంది కదా. సెంట్రల్ గవర్నమెంటే వేసింది ఉమ్, అవును. సిట్, అదే ఎంక్వైరీ. ఉమ్, సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించిన ఆఫీసర్లు వచ్చారు. ఇందులో ఎవరు చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేదు, పవన్ కళ్యాణ్ గారి ప్రమేయం లేదు. ఉమ్, అంటే ట్రాన్స్పరెంట్గా ఎంక్వైరీ జరిగింది. ఉమ్, రిజల్ట్ ఏంటి? ఉమ్, ఎవడెవడో ఎక్కడెక్కడో నెయ్యో తెలియదు, ఇంకోటో తెలియదు. మన దేవుడి విషయం ఉమ్, మనం ఎక్కువ మాట్లాడకూడదు. ఆ రోజు మాట్లాడింది వాస్తవం ఉంది కాబట్టి ఎవరి రోజు అరెస్ట్ అవుతున్నారు. ఉమ్. ఓకే. జగన్ 2.0 ఇంకా చాలా దారుణంగా ఉంటుంది రాబోయే రోజుల్లో. ఎవరిని వదిలిపెట్టేది లేదు. అది అధికారి అయినా సరే, ఎవరైనా సరే. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా లాక్కొచ్చి దోషిగా పెడతాము. లాగడానికి మనకు ఓపిక ఉండాలి కదా, నెంబరింగ్ ఉండాలి కదా లాగడానికి. ఉమ్, నెంబరింగ్ లేనప్పుడు మీరు లాగేదే ఉంటుంది. ఉమ్, అది చాలా మాట్లాడే విధానం తప్పు. ఒక ఆఫీసర్స్ని పట్టుకుని బట్టలు ఊడకూడదు. ఆల్రెడీ బట్టలు ఊడదీసాడు ఉమ్, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ. ఇప్పుడే బట్టలు వేసుకుంటున్నాం, ఉమ్, ఇంకా ఊడగొడితే ఈ బట్టలు ఊడ బటన్స్ అయ్యి మంచి టైట్గా ఉన్నాయి అందరికీ. ఉమ్, ఉమ్, జాత ఏంటంటే ఆయన ఓడిపోయిన దాని మీద కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయన అలా మాట్లాడుతున్నారు తప్పితే, ఏదో కేడర్ కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళకుండా ఉంటుంది, ఇలా మాట్లాడతారు తప్పితే ఉమ్, ఆ యొక్క రాజకీయ నాయకులు ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఆ విధమైన మాటలు మాట్లాడడం అన్నది కరెక్ట్. ఉమ్. అంటే 2027 కానీ అంటే జమిలీ ఎన్నికలు 27లోనే అంటున్నారు సార్. ఆ పాసిబుల్ ఏమైనా ఉంటుందా? లేకపోతే 29 ఉండొచ్చు. ఎప్పుడు ఎన్నికలైనా కూటమి ప్రభుత్వం, టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పుడు 11 నుంచి 1కి వస్తారండి. అంతే. అంతే. అంటే మరలా 2027 కానీ 2029 కానీ 100% వైసీపీ అధికారంలో రాదు ఇంకా. రాదు. ఒకవేళ మరలా 2027లో కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు అవ్వచ్చు? ఇప్పుడు పార్టీ మీరు అన్నట్టుగా మీరు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. లోకేష్ సీఎం చేస్తే తప్పే ఉంది. ఏమంటే అవన్నీ పార్టీ నిర్ణయాలు తీసుకుంటాయి. ఉమ్, అవి మన స్థాయి నిర్ణయాలు కాదు. ఉమ్, ఎవరు పార్టీ నిర్ణయాలు తీసుకుంటే కింద లెవెల్లో మేమందరం సపోర్ట్ చేస్తాం. ఉమ్. మరలా షర్మిల, వైఎస్ విజయమ్మ కూడా పార్టీలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయని ఒక వాదన కూడా వినపడుతుంది. ఆయన జైలుకి వెళ్తే రావడానికి అవకాశాలు ఉంటాయి. జగన్ ఆయన గారు జైలుకి జైలుకి వెళ్తే వెళ్తే అంటే జైలుకి వెళ్తారా సార్ ఆయన? వెళ్తే రావచ్చు, లేకపోతే షర్మిల ఎందుకు వస్తుంది? ఉమ్. అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీకి వాళ్ళ అన్నా చెల్లెళ్ళు వస్తే తప్పేముంది? తప్పే ఉందని అనొచ్చు. ఇప్పుడు వచ్చి రిలేషన్ లేదు కదా. ఉమ్, అప్పుడు వెళ్ళినప్పుడు ఎవరొకరు ఉండాలి కదా. ఉమ్, ఆ ఫ్యామిలీ నుంచి ఉండాలనుకున్నప్పుడు విజయమ్మ గారు, షర్మిల గారు ఎవరొకరు వస్తారు. ఉమ్. సార్ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారిని కలిసారా ఏమన్నా? కలుస్తుంటే ఇప్పుడు పిఠాపురం వస్తారు, కలుస్తూనే ఉంటారు. అంటే మీ సత్సంబంధాలు అంతా బాగున్నాయి సార్? అంతా హ్యాపీగా. ఉమ్. అంటే ఆయన ఏమన్నా అన్నా నీకు ఒక మంచి పదవి ఉంది, నువ్వేం కంగారు పడద్దు, నువ్వు నా మైండ్లో ఉన్నావు, నీకేం చేయాలో నాకు తెలుసు అనే మాటలు ఏమన్నా చెప్పారండి? నాకు ఇద్దరు అధ్యక్షులు, ఉమ్, ఒకరు చంద్రబాబు నాయుడు గారు, రెండు పవన్ కళ్యాణ్ గారు. ఉమ్, ఇద్దరితో కూడా నాకు అన్యోన్యంగా ఉన్నాం. ఉమ్. ఆ ఇబ్బందులు ఏమీ లేదు. కాస్త లేట్ అయినా కూడా మీకు ఒక మంచి పదవి వస్తుందనే ఒక ఆశాభావం అయితే ఉందా మీకు? ఆ నమ్మకం ఉందా? ఎట్టి పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా ఉమ్, కష్టపడే వ్యక్తుల్ని గుర్తించాలన్న సమయం, సందర్భం అది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తెలుసు. తెలుస్తుంది. భవిష్యత్తులో పార్టీ మారే ఆలోచన ఏమైనా ఉందా సార్? ఒకవేళ వైసీపీ నుంచి మంచి ఆఫర్స్ వస్తే? నాకు ఎన్నో ఆఫర్లు వచ్చినా ఏ రోజు కూడా నాకు చంద్రబాబు నాయుడు, లోకేష్ రెండు కళ్ళు. ఉమ్. నేను తెలుగుదేశం పార్టీకి సైనికులు లాంటివాడిని. వైసీపీకి కాకపోయినా మాకు జనసేనలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉన్నని చెప్పు, నేను ఉన్నని చెప్పు తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను. అంటే జనసేన అధ్యక్షుడితో కూడా మీకు మంచి సంబంధాలు ఉన్నాయి కదా. ఎన్ని ఆయన సంబంధాలు. పిలిస్తే కూడా ఒకవేళ నా పార్టీలోకి వచ్చాయని నన్ను పిలిస్తే కూడా ఆయన అలాగా కూటమిలో ఉండగా అలా పిల్లలు కదా. కూటమి మేము ఉమ్. అంటే జాయింట్ ఇప్పుడు కూటమి రాబోయే రోజుల్లో ఉంటుందో లేదో తెలియదు కదా. ఎందుకు ఉండదు, అలా కలిసే ఉంటుంది. కలిసే ఉంటుంది. ఉమ్. అంటే మీరు ఉండదని ఎందుకు అనుకుంటున్నారు? అందరూ కూడా ఏంటంటే ఉమ్, ఏమన్నా గొడవలు క్రియేట్ అవుతే బాగుండని ఆలోచిస్తున్నారు, కానీ బంధం రోజుకి బలపడుతుంది తప్పితే బంధం విడదీయరాని బంధం కింద ఉంది. అంచేత వైసీపీ వాళ్ళు జిమ్ముక్కులోని టీవీలు జిమ్ముక్కులు నడవు. అంటే కొన్ని చోట్ల, చాలా చోట్ల సార్ తెలుగుదేశం వాళ్ళకి, జనసేన వాళ్ళకి కొన్ని చోట్ల డిస్టర్బెన్స్ వస్తుంది. మాకు ప్రాతినిధ్యం చిన్న ఉంటుంటాయండి, అది పెద్ద పనే ఉంది. కొత్తగా ప్రభుత్వం ఇప్పుడు 5 ఏళ్ళ తర్వాత ప్రభుత్వం వచ్చింది, వాళ్ళకి ఫస్ట్ టైం ప్రభుత్వం వచ్చినట్టు. తెలుగుదేశం పార్టీ కూడా 5 ఏళ్ళ గ్యాప్ తర్వాత ప్రభుత్వం వచ్చింది. గ్రామాల్లో చిన్న మామూలు, అది పెద్ద సమస్యలేం కాదు. ఒక 10 నిమిషాలు అనుకుంటారు, మళ్ళీ 11 నిమిషాలు ఒకటే మోటార్ సైకిల్ మీద కలిసి వెళ్ళిపోతారు. సార్ బోరుగడ్డ అనిల్ ఇంతవరకు అడ్రస్ లేడు, జైల్లో ఉన్నాడు. అంటే
అతనికి మాట్లాడిన మాటలను భారతదేశంలో ఉన్నటువంటి ఎవడో కూడా సహించే ఇదైతే ఉండదు. మరలా రెండోసారి ఎవడో మాట్లాడకుండా కూడా అతన్ని చట్ట ప్రకారం అట్లా శిక్షించారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నేను ఇందాకనే చెప్తాను, చట్టం 1000 కళ్ళుతో చూస్తుంది. రాష్ట్రం కాదు, దేశాన్ని. ఒకసారి తప్పించుకోవచ్చు, 2 సార్లు తప్పించుకోవచ్చు, 3 సార్లు తప్పించుకోవచ్చు, కానీ ఏదో రోజు ఆ చట్టం ఉచ్చులో బిగవలసిందే. నువ్వు చేసిన క్రిమినల్ యాక్టివిటీని బట్టి చట్టం ఏ స్థాయిలో నిన్ను గట్టిగా పట్టుకోవాలన్నది పట్టుకుంటుంది. నీ యాక్టివిటీ ఘోరాతి ఘోరమైన యాక్టివిటీ అయినప్పుడు చట్టం కూడా అంత స్పీడ్గా పనిచేస్తుంది. అంతే తప్పితే ఇందులో వేరేది ఎవరో, నేను అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఎవరన్నా సరే చట్టాన్ని లోబడే ఉండాలి తప్పితే చట్టాన్ని కాదని వెళ్ళే పరిస్థితి ఎవరికి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీ మీద ఎన్ని కేసులు పెట్టారు సార్? ఉన్నాయి, నా మీద 10-11 కేసులు ఇప్పటికీ ఉన్నాయి. కొన్నేమో కొట్టేశారు, ఇంకా కొన్ని కొట్టేశారు. అంటే ఏమేం కేసులు సార్? అంటే అన్ని పొలిటికల్ కేసులేనా? పొలిటికల్ కేసులే. అది మన ఏలేరు ఆధునీకరణకి ధర్నాకి వెళ్తే కేసు, పురుషోత్తపట్నం కోసం ధర్నాకి వెళ్తే కేసు. పురుషోత్తపట్నం ఒకటి, ఎత్తిపోతుల పథకం అది మీ వల్లే సాధ్యమైందని చెప్పి కూడా అదొక 2017లో చంద్రబాబు నాయుడు గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ రైతుల యొక్క ఇబ్బందులు చూసి కళ్ళెత్త పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ని 1650 కోట్లకి పిఠాపురాన్ని శంకుస్థాపన చేసి వాటర్ ఇచ్చారు. దానివల్ల మాకు 2 పంటలు పండుతున్నాయి. 2 పంటలు పండుతున్నాయి సార్. అంటే కొంతమంది పొలిటికల్ వాళ్ళ పేర్లు చెప్తాను, వన్ వర్డ్ ఆన్సర్లో మీరేమనుకుంటున్నారో చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన గురించి మీరేమనుకుంటున్నారు? ఒక మాటలో చెప్పాలంటే బంగారం లాంటి అవకాశం రాష్ట్రం ఇచ్చినా ఉపయోగించలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయామని ఏ రోజు బాధపడ్డారు. ఓటమిలో గెలిపి తీసుకొచ్చి నాయకుడు నారా చంద్రబాబు. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే కొంచెం స్పీడ్, రక్తం ఉన్న నాయకుడు, స్పీడ్గా ఉంటారు. నారా లోకేష్ గారు, నారా లోకేష్ గారు ఇప్పుడు తండ్రి అనుభవం, ఆయన చదువుకున్న విద్య, యోగలం పాదయాత్ర అనుభవంతో షైన్ అయి ఆయన తెలుగుదేశం పార్టీకి మంచి నాయకుడిగా ఉన్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ ట్రైనింగ్ కదా, తెలుగుదేశం పార్టీ స్కూల్లో చదివిన వాళ్ళు అందరూ కూడా మంచి స్టూడెంట్స్. మేము కలిసి పనిచేశారు. కేసీఆర్ గారు సార్, కేసీఆర్ గారు అంటే ఓన్లీ భాష మీద రాష్ట్రాన్ని ప్రజలను ఆకట్టుకుంటాడు సార్. ఫైనల్గా అంటే 2024 ఎన్నికల్లో అంతా ఈవీఎంలతోనే గెలిచారు ప్రజలు. ఆల్రెడీ జగన్కే ఓటు వేశారు, మా ఓట్లన్నీ తారుమారయ్యాయి, ఈవీఎంలతోనే గెలిచారు ఎక్కడ చూసినా కూడా, లేకపోతే అంతంత మెజారిటీ ఏంటని చెప్పి ఒక ప్రస్తావన అయితే ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో తెస్తున్నారు. దాని మీద మరి 2019 ఎలా గెలిచారు? అది కూడా తీసుకోవాలి కదా. మనకు నచ్చకపోతే ఈవీఎంలు పనిచేయలేదు, నచ్చితే ఈవీఎంలు బాగా పనిచేసినాయి. కరెక్ట్ కాదు సిస్టమ్. ఈవీఎంలు పనిచేయకపోతే కేసు అయ్యి సుప్రీంకోర్టులో కేసు అయ్యి ఎంక్వైరీ చేయించండి, ప్రూవ్ చేయించండి. ఎలక్షన్ కమిషన్ ప్రూవ్ చేస్తే మొత్తం తీసేస్తారు కదా, బ్యాలెట్కి వచ్చేస్తుంది కదా. అవన్నీ కరెక్ట్ కాదు. సో ఫ్రెండ్స్, ఇది పిఠాపురం వర్మ గారితో కొన్ని ప్రశ్నలు మాట్లాడించే ప్రయత్నం చేశాను. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తూనే ఉన్నాడు శశి టీవీ, నేను భాను మేకల.